హాయ్ ఫ్రెండ్స్, సూచీ లీక్స్ కి చక్కటి సాక్ష్యం దొరికింది. అది ఒక పుస్తక రూపంలో. అదేంటో చూద్దాం. తమిళ సింగర్ సుచిత్ర ఎక్కడో జరిగిన చిన్న గొడవతో బాగా డిస్టర్బ్ అయి తన సహచరుల సెక్సువల్ రిలేషన్షిప్ ని బయట పెడతానని చెప్పి కొన్ని ఫొటోస్ ని బయట పెట్టింది. ఆమె చెప్పింది, పోస్ట్ చేసింది చాలా తక్కువ ఇన్ఫర్మేషన్, కానీ అవి సెన్సేషనల్ గా మాత్రం చాలా ఎక్కువ దూరం వెళ్ళాయి. ఇలాగే సింగర్ సుచిత్ర చెప్పిన విషయాలు నిజమా అబద్ధమా అని ఆలోచిస్తూ ఉంటే మరికొందరు హీరోయిన్స్ కూడా మేం కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీళ్ళ పోస్టుల సారాంశం ఏమిటి అంటే, సినిమా ఇండస్ట్రీలో అవకాశం కావాలంటే తప్పకుండా పుడుకోవాల్సిందే, ఎస్పెషల్లీ హీరోయిన్స్. ఈ విషయాలన్నీ నిజమా అబద్ధమా అనే ఆలోచనలో ఉన్న నాకు ఒక పుస్తకం ఎదురైంది. అది చదివితే గానీ ఇవన్నీ నిజాలు అంటానికి సాక్ష్యం దొరకలేదు. ఇంతకీ ఆ పుస్తకం ఏంటంటే, అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం పొందిన మన డాక్టర్ రావూరి భరద్వాజ్ గారు రాసిన పాకుడు రాళ్లు అనే నవల. సాహిత్యం పరంగా ఇది ఒక మంచి అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకం యొక్క పూర్తి వివరాలు మనం వేరొక వీడియోలో చర్చిద్దాం. ఇక నేను ఈ పుస్తకాన్ని సూచీ లీక్స్ కు సాక్ష్యం అని ఎందుకు అన్నానంటే, ఈ నవల్లో మన భరద్వాజ్ గారు ఒక సామాన్య పల్లెటూరి అమ్మాయి ఒక పెద్ద స్టార్ ఏ విధంగా అయింది, అలా అవటానికి ఆమె చేసిన కృషి, తీసుకున్న నిర్ణయాలేమిటి అనేది చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరెవరిని ఎలా సాటిస్ఫై చేయాలి, వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకెవరిని సాటిస్ఫై చేయాలి, టీ అందించే బాయ్, మేకప్ మ్యాన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, వీళ్ళందరినీ సాటిస్ఫై, ఫోటోగ్రాఫర్, వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కోసం ఆవిడ ఈ కథలో పెట్టిందల్లా ఆవిడ చాతుర్యం, ఆవిడ శరీరం. వీళ్ళలో ఎవరిని సాటిస్ఫై చేయకపోయినా వాళ్ళ పరిధిలో హీరోయిన్స్ అవకాశాన్ని ఏ విధంగా బ్రేక్ చేస్తారు, ఏ విధంగా డిస్టర్బ్ చేస్తారు అనేది ప్రతి విషయాన్ని ఈ పుస్తకంలో భరద్వాజ గారు చాలా చక్కగా మనందరికీ అర్థమయ్యే రీతిలో సూపర్ గా రాశారు. సినీ పాత్రికేయుడిగా ఒక సినీ నటి జీవితాన్ని దగ్గరగా పరిశీలించి ఈ పుస్తకం ఆయన రాశారని తెలుస్తుంది. ఈ పుస్తకం ఎప్పుడుదో, కానీ ఇప్పటి నిజాలని ఇప్పుడున్న హీరోయిన్స్ బయట పెట్టాలి. ఈ వీడియో ద్వారా మన హీరోయిన్స్ అందరినీ నేను కోరుకునేది ఒకటే, కొత్తగా వస్తున్న యువతకి దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ని అర్థమయ్యేలాగా వాళ్లే చెప్పాలి. సెలబ్రిటీస్ కూతుళ్ళకి కూడా ఈ సెక్సువల్ హెరాస్మెంట్స్ తప్పట్లేదు. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. మనకు నచ్చిన పని చేయడం, దాన్ని సాధించడం తప్పు కాదు, కానీ దానికోసం మనసు చంపుకుని ఎవడో కింద నలగడం మాత్రం చాలా తప్పు. ఒక తప్పు మీ జీవితంలో ఆనందాన్ని మిగలొచ్చు, ఒక స్థాయికి తీసుకెళ్లొచ్చు, కానీ ఆ మచ్చ మిమ్మల్ని ఎప్పుడు మీరు చచ్చిపోయేంత వరకు కూడా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని ఏ పని చేయొద్దు. అందరం చచ్చిపోతాం, ఎవ్వరం బతకం. దానికోసం ఆనందం లేని జీవితాన్ని మాత్రం గడపమాకండి. ఏదో స్టార్ హోదా కోసం చేయకూడని తప్పులు చేయకండి, మానసికంగా ఆనందాన్ని కోల్పోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని, కొత్తగా సినిమా ఇండస్ట్రీలో వెళ్లే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ my video.